గొడవలు పుట్టించేది ఈ ముగ్గురే. ఏయ్ 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 ఏంటి? నువ్వాగు. నా బిడ్డకి అన్యాయం చేశారు కదూ. మీరెలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను. మా ఉసురు తగులుతుంది మీకు. నువ్వురా. పదమ్మ వెళదాం. కోమలి, జయమ్మా, ఏమైంది? నా నమ్మకం ముక్కలైంది. ఎందుకు? చివరి నిమిషంలో ఈ ఇంటి దీపాన్నే మార్చేశావు నువ్వు. నేనేం చేశాను జయమ్మా? మెహందీ చేతులు మారినంత సులువుగా నీ కాబోయే జీవిత భాగస్వామినే మార్చేశావు. నువ్వివాళ చేసింది కరెక్టేనంటావా? న్యాయమే చేశాను. దీన్ని న్యాయం అనరు యజే. ఇందులో న్యాయం ఉందని నువ్వు గనక నమ్మితే దైవ సాక్షిగా, మనస్సాక్షిగా, ఆత్మసాక్షిగా ప్రమాణం చెయ్యి. నీకు తప్పు తెలుసు, ఒప్పు తెలుసు. ఆ తప్పొప్పులకు మూలం కూడా తెలుసు. నీకు మంచి తెలుసు, చెడు తెలుసు. ఆ మంచి చెడులకు కారణం కూడా తెలుసు. పెళ్ళంటే ప్రతి ఆడపిల్ల మనసులోనూ బెరుగ్గానే ఉంటుంది. అందులోనూ భాను నీ కోపాన్ని చూసిందే తప్ప నీ మనసు చూసే అవకాశం రాలేదు. అందుకే బెదిరిపోయి పారిపోయింది. అందుకే పారిపోయొచ్చాను. అందులో పసితనం ఉంది తప్ప పెంకితనం లేదు. అయినా అన్నీ తెలిసిన నువ్వే భానుడి కాదనుకున్నావు, అవునా? ఆమెకు ఆశలు, కోరికలు అన్నీ ఉంటాయి. అవన్నీ భానుకు ఉన్నాయి. నువ్వెందుకు ఇంతగా బాధపడుతున్నావు జయమ్మా? భానుమతి అయితే ఏంటి, కోమలి అయితే ఏంటి? నాకు తేడా ఉంది. నీకు కావాల్సింది కోడలు, కోడళ్ళకి కావాల్సింది ఒక అత్తగారు, ప్రవళ్ళకి కావాల్సింది నా పెళ్ళి. మరి నీకు కావాల్సింది ఓ యంత్రమా? యంత్రానికి మనసుండదు, అలాగే మనసు యంత్రంలా ఉండదు. భానుమతి కూడా అందరిలాంటి ఆడపిల్లే కదా. ఆమెకి ఒక మనసు ఉంటుంది కదా. జయమ్మా, నువ్వు ఆవేశపడకు. ఇప్పటిదాకా నేను చెప్పిందే శాసనం అని బయట వాళ్ళంతా అనుకుంటారు. మరి ఈ పెళ్ళి జరగాల్సిందే అని నేను కోరుకున్నానా? నువ్వే అడిగావు. ప్రవల్లికి ఆఖరి కోరిక అడిగింది. మీకోసమే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. భాను అయినా కోమలి అయినా మీకు కావాల్సింది నా పెళ్ళి. అది ఆగదు. ఇంకా నీకు సంతృప్తి లేదంటే చెప్పు, నా ప్రాణం ఏమన్నా ఇస్తాను. ఇంకెప్పుడు ఆ మాట మాట్లాడకు. చావు మాటే రానియకు. నేను నీ బతుకు మాత్రమే బాగుండాలని కోరుకున్నాను. దైవ సాక్షిగా, మనస్సాక్షిగా, ఆత్మసాక్షిగా నేను ప్రవల్లిక కోరిక ప్రకారమే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఈ పెళ్లి భానుకి ఇష్టం లేదు కాబట్టే తనని ఇబ్బంది పెట్టలేదు. ఇది నీకు మాత్రమే తెలుసు. పాపిష్టిదనా, నీ భవిష్యత్తునే సర్వనాశనం చేసుకున్నావు కదే.
అమ్మ భాను, అమ్మ భాను, అక్క అమ్మ భాను, భాను తలుపు తెరు, అమ్మా తలుపు తెరు. అక్క తలుపు ఎందుకు వేసుకున్నావు అక్క? భాను ఏ అగాచ్యం చేసుకోవద్దమ్మా. తలుపు తీయక్క. భాను తలుపు తీయమ్మా. ఇందులో నీ తప్పేం లేదక్క. తలుపు తీయక్క, నాకు భయం వేస్తుందక్క. అమ్మ భాను, ఇక తనే నా భార్య. అమ్మ భాను, అక్క ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? కంగారు పడకండి, కంగారు పడకండి. ఏ చేయని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను అంటే నాకెంత ధైర్యం ఉండాలి. పిరికి దానిలా చచ్చిపోను. ఏయ్ భాను, నిజం చెప్పు. ఈ పెళ్లి నువ్వే ఆపించావా, అదే ఆగిపోయిందా? అసలేం జరిగింది? నువ్వు కావాలని పారిపోయావు కదూ? పారిపోయేదాన్ని అయితే మన ఇంట్లోంచే పారిపోయేదాన్ని కదా మమ్మీ. వాళ్ళ ఇంటి నుంచి ఎందుకు పారిపోతాను? అందరితో కలిసి అంత సంతోషంగా డాన్స్ ఎందుకు చేస్తాను? కరెక్టే కదా కన్యాకుమారి. మీరాగండి. నువ్వు చెప్పు, ఉన్నట్టుండి ఎందుకు మాయమయ్యావు? నేను మాయం కాలేదు మమ్మీ. డాన్స్ అలవాటు లేక బాగా అలసిపోయాను. మంచినీళ్లు తాగుదామని లోపలికెళ్ళాను. కళ్ళు తిరిగి పూల బుట్టలో పడిపోయాను. పూల బుట్టలో పడిపోయావా? అంత విశాలమైన గదులుండగా నువ్వు బుట్టలో పడిపోవడమేంటి? తలరాత మమ్మీ, డెస్టినీ. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఇది కూడా కరెక్టే కదా కన్యాకుమారి. తర్వాత ఏమైందక్క? తర్వాత మెల్లగా మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఊరి పొలిమేరొచ్చింది. బుట్టలోంచి బయటకొచ్చి చూస్తే పోయిన ప్రాణం తిరిగొచ్చింది. కానీ అంతలోనే మళ్ళీ తలరాత మారిపోయింది. కరుడుగట్టిన కిరాతకుల్లాంటి కసాయి రౌడీలు ఎదురుపడ్డారు. బాగా తాగారు, ఏదేదో వాగారు. నన్ను చుట్టుముట్టారు. పులస చాపలా వాళ్ళ మధ్యలోంచి జారిపోయి పరిగెత్తడం మొదలుపెట్టాను. నేను పరిగెడుతున్నాను, వాళ్ళు వెంటొస్తున్నారు. నేను పరిగెడుతున్నాను, వాళ్ళు వెంటొస్తున్నారు. నేను పరిగెడుతూ ఉన్నాను, వాళ్ళు వెంటొస్తూ ఉన్నారు. అలా పరిగెడుతున్న నాకు ఒక సిమెంట్ స్తంభం తగిలింది. తలెత్తి చూస్తే అది పిల్లర్ కాదు, హిట్లర్. అవునా? అప్పుడు అతనే ఫైట్ చేసి నిన్ను సేవ్ చేశాడా? అతన్ని నేనే సేవ్ చేశాను. హిట్లర్కి అంత సీన్ లేదు, ఓన్లీ వాయిసే. చాయిస్ తీసుకోవడం ఇష్టం లేక అతన్ని రక్షించడానికి నేనే ఫైట్ చేయడం మొదలుపెట్టాను. ఏ చెని వాళ్ళు కొట్టకుండా అతని చేతిని గట్టిగా పట్టుకున్నాను.
దగ్గరికొచ్చిన ఒక్కొక్కడిని కాలితో చేత్తో కొడుతూ తంతూ ఉన్నాను. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 5-6 అయినా సరే ఒక్కొక్కళ్ళు వచ్చి తనులు తిన్నారా? ఏ సినిమాలోనైనా అంతే కదా నాన్న. ఆ? 100 మందున్నా ఒక్కొక్కడే వచ్చి తన్నులు తింటారు. అదేంటో. తర్వాత ఏజే నన్ను కళ్ళు పెద్దవి చేసి కళ్ళజోడు నుంచి చూశాడు. నీలో హీరో కూడా ఉన్నాడా అన్నాడు. ఆన్సర్ చెప్పే టైం లేక చెప్పలేదు. ఆ తర్వాత అందరూ నేల మీద పడి విషం తిన్న వింత జీవుల్లాగా గిలగిల్లాడుతూ ఉంటే ఏజే నన్ను షాక్తో చూశాడు. అతన్ని నువ్వు కాపాడితే అతను నిన్నెందుకు చేసుకోనన్నాడు? నువ్వు అంత హెల్ప్ చేసినా నిన్నెందుకు కాదన్నాడు? మగబుద్ధి అంతే మమ్మీ, అంతే. అసలు నిన్నెందుకు కాదన్నాడు? ఈగో. ఈగో? ఈగో నాన్న, ఈగో. ఓ ఖుషి సినిమాలో హీరో హీరోయిన్ ఎందుకు విడిపోయారు? నడుం చూసినందుకు కాదు, ఈ ఈగో వల్లే. నేను ఫైట్ చేసి హిట్లర్ని కాపాడాను కదా. నన్ను చేసుకుంటే జీవితాంతం హిట్లర్ గిల్టీగానే ఫీల్ అవ్వాలి కదా. అతన్ని నేను కాపాడినట్టు ఎక్కడ మీ అందరికీ చెప్పేస్తాను అని నన్ను రిజెక్ట్ చేశాడు. ఏంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఫైటింగ్ రావడం కూడా నా పెళ్లి క్యాన్సిల్ కావడానికి కారణమైంది. బాధపడకు మమ్మీ. ఎవరికెవరు రాసి పెట్టున్నారో ఎవరికి తెలుసు? అంత కోటీశ్వరుల సంబంధం మనకి రాసి పెట్టలేదు. ఎంత గొప్ప సంబంధం మిస్ అయిపోయిందో. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోండి వెళ్ళిపోండి. లేదు, బాను లైఫ్ లో మన ఇంట్లో అడుగు పెట్టలేదు. నేను కోరుకున్నట్టే మా కోమలి అత్తగా రాబోతుంది. అంతా మనం కోరుకున్నట్టే జరుగుతుంది. నాకైతే ఈ సంతోషంలో భీమవరం మొత్తానికి ఏజే రెస్టారెంట్ ఫుడ్ ఫ్రీగా సప్లై చేయాలని ఉంది. నాకైతే రెస్టారెంట్ ఫుడ్ కాదు, నేనే స్వయంగా నా చేతులతో వంట చేసి బంతి భోజనం పెట్టాలనుంది. సింధు, హలో, ఏం చేస్తున్నావు చిత్ర? డాన్స్ చేస్తున్నాను సింధు. ఓ, ఇవాళ మెహందీ ఫంక్షన్ కదా? అవును, కానీ ఇది ఫంక్షన్లో వేసే డాన్స్ కాదు, మరి సంతోషంలో వేసే డాన్స్. ఎందుకంత సంతోషం? మా ఏజే పెళ్లి కథలో మంచి ట్విస్ట్ ఉంది తెలుసా? ఏమైంది? పెళ్లి కూతురు మారింది. అంటే ఏజే చేసుకునేది భానుమతిని కాదా? కాదు, మా మాయక్క వాళ్ళ కజిన్ కోమలిని చేసుకుంటున్నాడు. హాయ్ సింధు. హాయ్. ఏజే మా కజిన్ ని చేసుకుంటున్నాడు కాబట్టి నా తరపున నేను పిలుస్తున్నాను. అన్ని ఫంక్షన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. నువ్వు బద్రి తప్పకుండా రావాలి. అలాగే. డోంట్ మిస్ సింధు. బాయ్ బాయ్. ఏమైంది? పెళ్లి కూతురు భానుమతి కాదట.
అదేంటి ఎందుకు పెళ్లి కూతురు మారింది? ఆ పిల్లకి కాస్త తెక్క కదా. నీకెలా తెలుసు? ఆహా, అది చిత్ర చెప్పింది కదా. ఏమో, నేనైతే కారణం అడగలేదు. కానీ మాయ పెళ్లికి రమ్మంటుంది. తప్పకుండా వెళ్దాం. ఏజే మన కోసం ఇంత ఖర్చు పెట్టాడు. హనీమూన్ ట్రిప్ సూపర్గా జరిగింది. హ్యాపీగా పెళ్ళికి వెళ్దాం. ఏజే పెళ్ళి ఎలా జరుగుతుందో చూడాలని చాలా ఆశగా ఉంది. ఏంటి? అదే ఎంత గ్రాండ్గా జరుగుతుందో చూడాలని ఉంది అంటున్నాను. అవును, నాకు కూడా ఉంది. వెళ్దాం. నేను మీ ఇద్దరిని జీవితాంతం ప్రశాంతంగా బతకనివ్వను. రండి 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 రండి. ఏకంగా పాపనో బాబునో ఎత్తుకొస్తారు అనుకున్నాను. ఏయ్, రమ్మనగానే వచ్చావు. థ్యాంక్స్ బ్రో. పిల్లవేమో అనుకుంటే పిలిచావు. థ్యాంక్స్ చిత్ర. ఇక వరుసగా ఇంట్లో సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. నా తరపున మీరు రాకపోతే నాకేం హ్యాపీగా ఉంటుంది బ్రో. అవునవును, అందులోనూ ఇది ప్రపంచంలో ఎక్కడా జరగని మ్యారేజ్ కదా. అదే ముగ్గురు కోడళ్ళు కలిసి మామగారి పెళ్లి చేయడం అంటే వింతే కదా. ఓ, అన్నా చెల్లెలు ఇలాగే నిలబెట్టి మాట్లాడతారా? కాస్త కాఫీ టీ లాంటిది ఏమైనా తాగే ఛాన్స్ ఇస్తారా? ముందు రూమ్ చూపిస్తాను రా, తర్వాతే కాఫీ ఇస్తా. రండి రండి. నువ్వా నేనా అన్న సవాల్ వస్తే ఐఆమ్ ద బాస్. గుడ్ మార్నింగ్ ఏజే గారు. అతి వినయం అదేదో లక్షణం. వినయ విధేయతలు కూడా నచ్చకపోతే నేనేం చేయలేను. నీకింకా టైం రాలేదు కదా, అప్పుడే ఎందుకు వచ్చావు? మీకు రెండో పెళ్లి చేసుకునే టైం వచ్చింది కదా, అందుకే చిత్రం నుంచి పిలుపు వచ్చింది. ఓహో, ఒక దారి తెరిచే ఉందన్నమాట. ఈ దారి కూడా మూసేస్తారా? బయట బోర్డు చూడలేదా? బయట కుక్కలకు లోపలికి ప్రవేశం లేదు అన్న బోర్డు చూపించి పంపించేస్తాను, కూతురుగా ఉండకపోతే. మీ రెండో పెళ్ళికి కూడా రెండో పెళ్లి కూతురు ఓకే అయిందంట కదా. మొదటి పెళ్లి కూతురు ఏమైంది? నీలాంటి వాళ్ళని చూసిన అనుభవం కదా, నాలాంటి వాళ్ళు అర్థం కాక వద్దనుకుంది. నేను మీ మూడో కోడలు చిత్రకి అన్నయ్యని. కొంచెం మర్యాద ఇవ్వండి మామగారు. ఆ రిలేషన్ ఉంది కాబట్టే నువ్వు లోపలికి రాగలిగావు. లేదంటే హనీమూన్ పూర్తయ్యాక నీ చరిత్ర మొత్తం నీ భార్య సింధుని కూర్చోబెట్టి చెప్పేసి ఉండేవాణ్ణి. ప్రశాంతంగా పెళ్లి చేసుకోండి జే, నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. పెళ్లి చూసి వెంటనే వెళ్ళిపోతావని ఆశిస్తాను. చెల్లెలి అత్తగారింట్లో ఉండటం నీకిష్టమైనా కోడలి అన్న ఉండటం ఉంచటం నాకిష్టం లేదు. పెళ్లి చేసుకుంటున్నావా? చేసుకో. నన్ను కొట్టావు, నా ఉద్యోగం ఊడగొట్టావు, నా బతుకు మీద దెబ్బ కొట్టావు, నా ప్రేమని చెడగొట్టావు. వీటన్నిటికీ బదులుగా నేను ఒకే ఒక్క దెబ్బ కొడతాను. జీవితాంతం గుర్తుపెట్టుకుంటావు.
అందరికీ మెల్లి తిరిగిన హిట్లర్ మీసాలు మాత్రమే కనిపిస్తాయి, కానీ నాకు మంచితనంతో నిండిపోయిన హిట్లర్ మనసు మాత్రమే కనిపించింది. పెళ్లి తప్పించుకుని పారిపోయినా నన్నెవరూ ఏమీ అనకుండా తప్పు తన మీద వేసుకున్న మంచి హిట్లర్. ఎలా థ్యాంక్స్